హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపనని నేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. శుభోదయం. మీకు శుభాశిస్సులు కలుగును గాక. ప్రభు మనల్ని దీవించును గాక. ఇంతకాలము మనల్ని నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడని నేను భావిస్తున్నాను. మనలో చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాల్సిన వాళ్ళు, ఇంకా అదే పనిగా అప్పులు తీసుకుంటూ ఉన్నవాళ్ళు, వస్తున్నటువంటి ఆదాయము చాలని వాళ్ళు, ఇలాంటి వేరు పరిస్థితుల్లో ఉన్నారు. ఫైనాన్షియల్గా ప్రెషర్కి లోనవుతున్న వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదునని దేవుడు చెప్పాడు. అంతేకాకుండా ఆయన మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు. ఆయను మనం ఏదో సంపన్నులుగా మరి లగ్జరస్గా బతకాలని కాదు, రాజుల్లాగా రాజకుమారుల్లాగా కింగ్స్ లాగా జీవించాలంటే ప్రాస్పరిటీ వేదాంతాన్ని నేను బోధించడం లేదు. నేను బోధించేది ప్రాస్పరిటీ కాదు కానీ 100% ప్రాస్పరిటీ కాదు కానీ ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ ఉండాలి, పావర్టీ రెండు ఉండాలి. రెండు కలిసిన వేదాంతం ఉన్నది. ప్రాస్పరిటీ ప్లస్ పావర్టీ రెండు కలిసి ఉన్నాయి. రెండు అనుభవించాలి మనం. అన్ని స్థితులలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. కొన్నిసార్లు సంపన్న స్థితి రావచ్చు, కొన్నిసార్లు దీన స్థితి రావచ్చు. కొన్నిసార్లు బాగా చేతి నిండా డబ్బులు, అకౌంట్లో డబ్బులు ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమీ లేని పరిస్థితి కావచ్చు. నా జీవితంలో కూడా కొన్నిసార్లు అకౌంట్లో జీరో బ్యాలెన్స్, అయితే బ్యాలెన్స్ లేని సందర్భం, అమౌంట్ లేని సందర్భంలో ఏదైనా ఎవరికైనా ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏదైనా ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ ఇవ్వలేని పరిస్థితి. కానీ గాడ్ ఈజ్ ఫీడింగ్, గాడ్ ఈజ్ ప్రొవైడింగ్, గాడ్ ఈజ్ గుడ్. మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఉదయకాలం ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నట్లయితే, ఇంకా లోన్స్ ఏమైనా తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, వీళ్ళంతవరకు లోన్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఉన్న మీ సంపాదనలో దయచేసి దశమ భాగము ఖచ్చితంగా మీ స్థానిక సంఘానికి ఇవ్వండి. అలాగా ఇవ్వడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. మీ స్థానిక సంఘాన్ని, సంఘ కాపరిని ప్రోత్సహించడం ద్వారా మీరు దీవించబడతారు. మీ దశమ భాగాలు బయట ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి, పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళకి వెళ్ళిపోవడంలో అర్థం లేదు. లోకల్ చర్చ్ పాస్టర్ని ప్రేమించండి, రెస్పెక్ట్ చేయండి, ఎంకరేజ్ హిమ్. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినము మనము డిఫరెన్సెస్ బిట్వీన్ జేకబ్ అండ్ జీసస్. యేసు కన్నా గొప్పవాడివా నువ్వు? యేసు కన్నా గొప్పవాడు నువ్వు అనుకుంటున్నావేమో, అనుకుంటున్నట్లున్నావు కదా అని సమరయ స్త్రీ మాటలను ఆధారంగా చేసుకొని 4 విషయాలు. యాకోబు పారిపోయాడు, యేసు వెళ్ళిపోయాడు. తన ప్రాణరక్షణ కోసం యాకోబు చేసిన పని అది. తన శిష్యులను పరిరక్షించడానికి ప్రభువు చేసిన పని అది. అంతేకాకుండా రెండో విషయము, యాకోబు రాహేలును కలుసుకున్నాడు. యేసు ఒక ఊరి వారందరినీ కలుసుకున్నాడు. అనగా యాకోబు పద్దనారాము వారందరినీ కలుసుకోలేదు, కానీ పద్దనారాములో ప్రియమైన వ్యక్తిని మాత్రమే కలుసుకోగలిగాడు. యేసు అలా కాదు. యేసు ఊరు మొత్తాన్ని ప్రేమిస్తున్నాడు. సమరయలో ఒక స్త్రీని మాత్రమే కాదు, ఊరు మొత్తాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఊరు మొత్తాన్ని ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. he won the hearts of all the people of Sychar. సుకారు అనే ఊర్లోని వారందరి హృదయాలను గెలుచుకున్నాడు. మానస చోరుడుగా మారాడు. ఆ గ్రామము యొక్క మానస చోరుడు, వారి హృదయాలను, మనసులను గెలుచుకున్న వ్యక్తి అయ్యాడు. దేవుని స్తోత్రం. యాకోబు రాహేలు మనసును మాత్రమే గెలుచుకుండొచ్చు, కానీ యేసు గ్రామం యొక్క మనసులను కదిలించాడు, కరిగించాడు, లేదా సంపాదించుకుంటాడు, లేదా కొల్లగొట్టుకున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. మూడో విషయం మనం ఆలోచించిన విషయం, యాకోబు మోసపోయాడు, యేసు మంచి చేశాడు. అంటే యాకోబు మోసగించబడ్డాడు మామ చేత,
యేసు ప్రభు ప్రజలని మతము నుంచి, మతము యొక్క మత్తులో నుంచి, మతము యొక్క మోసం నుంచి తప్పించాడు. యాకోబు మోసం చేశాడు 20 సంవత్సరాల తర్వాత. మామగారి అడుగు జాడలో నడిచాడు అనుకోవచ్చు, పెద్దవాడైన మామగారి అడుగు జాడలో నడిచాడు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు మేలు చేశాడు. తానెవరో ప్రజలకు తెలియజేశాడు. తానెవరో సమరయ స్త్రీకి తెలియజేశాడు. వారు ఎదురు చూస్తున్న మెస్సియా అనే సంగతి వారికి తెలియజేసరికి, వారి కన్నులు తెరిచేసరికి, వారి హృదయం తెరిచేసరికి ఆ గ్రామంలో గొప్ప కదలిక వచ్చింది. దేవుని స్తోత్రం. యేసు ఎవరో తెలుసుకున్నప్పుడు గొప్ప కదలిక వస్తుంది. ఇఫ్ యు నో హూ ఈస్ జీసస్, హూ ఈస్ రియల్ జీసస్, హూ జీసస్ ఈస్ రియల్లీ, then there would be a change, great shake in your life. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాల దృష్ట్యా యాకోబు కన్నా తక్కువ కాదు, యాకోబుతో సమానం కాదు, యాకోబు కన్నా అనేక రెట్లు గొప్పవాడైనటువంటి యేసు. ఆమె అడిగిన ప్రశ్న మాత్రం పిచ్చిగా ఉందని, పిచ్చి ప్రశ్న, ఫూలిష్ క్వశ్చన్ అని. ఆమె అడిగిన ప్రశ్నలు 3 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎలా అడుగుచున్నావు అనే 10వ వచనములో, తర్వాత యాకోబు నీకు ఎలాగు దొరుకును అని 11వ వచనంలో, యాకోబు కన్నా గొప్పవాడు అని 12వ వచనం. 3 ప్రశ్నలు. ఆమె యొక్క 3 ప్రశ్నలు ఆమె యొక్క మూఢత్వాన్ని, ఆమె మూర్ఖత్వాన్ని తెలియజేస్తున్నాయి. మంచి ప్రశ్న వేస్తే మంచి విజ్ఞానిగా ఎంచబడతాం. పిచ్చి ప్రశ్న వేసాం, ఏంద్ర పిచ్చోడు అనుకుంటారు. ఈరోజు చాలామంది పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నన్ను అక్కడక్కడ కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు, పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. ఈ ప్రోగ్రాంకి మీకు ఎక్కడైనా విదేశీయులు స్పాన్సర్ చేస్తున్నారని అడిగారు ఒకరు. ఈ కార్యక్రమం తెలుగు కార్యక్రమం అండి, తెలుగు వాళ్ళే చూస్తారు, తెలుగు వాళ్ళు కూడా అందరూ చూస్తారని గ్యారెంటీ లేదు, నేను పాపులర్ ప్రీచర్నే కాదు. అమెరికా వాళ్ళు ఎలా స్పాన్సర్ చేస్తారు, ఎలా అడుగుతున్నారు మీరు అని అన్నా నేను. ఇవి మన వాళ్ళు వేసేటి పిచ్చి ప్రశ్నలు. ప్రశ్నలు వేయిపోయినా పర్లేదు కానీ పిచ్చి ప్రశ్నలు మాత్రం వేయొద్దు. ఇవి నవ్వుకోవడానికి మనకి వస్తాయి తప్ప వీటి ద్వారా ఆత్మీయ ప్రయోజనం లేదు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలను. 23, 24 ఈ బైబిల్లో కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. ఫర్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, హీ లాంగ్స్ టు హ్యావ్ సిన్సియర్ వర్షిపర్స్ హూ అడోర్ హిమ్ ఇన్ ద realm ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. మన టైటిల్ యేసు వేదాంతం. ఇదేంటిది యేసు వేదాంతం? యేసు వేదాంత, యేసు తత్వవేత్త, యేసు ఎవరు? థియాలజీ ఆఫ్ జీసస్, యేసు యొక్క దేవశాస్త్రం, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యేసు యొక్క వేదాంతము లేదు అంటే యేసు యొక్క దేవశాస్త్రాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఏంటిది? బైబిల్ స్కూల్స్లో థియాలజీ అనేదాన్ని నేర్పిస్తారు. థియోస్ అనగా దేవుడు, దేవుణ్ణి గురించిన విషయాలు. దాంట్లో మళ్ళీ తండ్రిని గురించినటువంటి అధ్యయనము, కుమారుడైనటువంటి క్రీస్తును గురించినట్టు అధ్యయనం. పెటీరియాలజీ అంటే ఫాదర్ని గురించి, తండ్రిని గురించినటువంటి శాస్త్రం, తండ్రి శాస్త్రం. రెండోది క్రీస్తు శాస్త్రం, క్రిస్టాలజీ అన్నారు. మూడోది న్యూమటాలజీ అన్నారు. థియాలజీలో 3 భాగాలు. అనగా దేవుడు 3గా ఉన్నాడు, దేవుడు ఒక్కడే, దేవుడు 3గా ఉన్నాడు. న్యూమటాలజీ, న్యూమటోస్ అనగా ఆత్మ, న్యూమోస్ అనగా ఆత్మ, ఆత్మశాస్త్రం. తండ్రి శాస్త్రం, క్రీస్తు శాస్త్రం, ఆత్మశాస్త్రం అనే 3 శాస్త్రాలు కలిగిందే దేవశాస్త్రం, వేదాంతం అని మనం అంటాం. వేదాంతం అనేది అంత సరైన మాట కాదు, అయినా జనరల్ అండర్స్టాండింగ్ కోసం, సాధారణ అవగాహన కోసం యేసు వేదాంతం అని మాత్రమే టైటిల్ పెట్టేశాను. యేసు వేదాంతం అనగా యేసు యొక్క దేవశాస్త్రం. యేసు దేవశాస్త్రం అంటే యూదుల దేవశాస్త్రం గురించి మాట్లాడుతున్నారా? జనరల్గా ఉన్నటువంటి యేసు దేవుని గురించి చెప్పినటువంటి విషయాలు మనం ఆలోచించబోతున్నాం. యేసు ఏం చెప్పాడు? సమరయ స్త్రీతో చెప్పినటువంటి విషయాల్లోంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు దేవుడే, యేసు దేవుని కుమారుడని కూడా ఎంచబడ్డాడు. దేవుడు దేవుని కుమారుడు. హీఈస్ బోత్ గాడ్ అండ్ సన్ ఆఫ్ గాడ్. హౌ ఇట్స్ పాసిబుల్? దేవుడుగా ఉన్నవాడు దేవుని కుమారుడిగా ఎలా ఉండగలడు
దేవుని కుమారుడుగా ఉన్నవాడు దేవుడిగా ఉండలేడు కదా. దేవుడేంటి, దేవుని కుమారుడు ఏంటి అని కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నాడు. హీ కుడ్ బి ఇన్ ఎనీ ఫామ్. ఆయన తండ్రిగా ఉండగలడు, కుమారుడుగాను, పరిశుద్ధాత్మ, 3 వేరు వేరు రూపాలు. అంతవరకే. జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసు దేవుని గురించి ఏం చెప్పాడు, తన్ను పంపిన వాని గురించి ఏం చెప్పాడు, తండ్రి గురించి ఏం చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, లోగోస్ హిమ్లో అనగా లోగోస్ కీర్తన అని చెప్పబడినటువంటి ఆ భాగంలో 1 నుంచి 18 వచనాల వరకు ఉన్న భాగంలో, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఎప్పుడు చూడలేదండి. నో వన్ ఎవర్ బిఫోర్ గేజ్డ్ అపాన్ ది ఫుల్ స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఎక్సెప్ట్ హిస్ యూనిక్లీ బిలవ్డ్ సన్, who is cherished by the Father and held close to his heart. Now that he has come to us, he has unfolded the full explanation of who God truly is. దేవుని ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు, చూడలేరు అని కాదు, చూసే అవకాశం ఉంది. చూడలేరు కానీ చూసే అవకాశం ఉంది. యేసు మాట్లాడిన మాటలేంటి? దేవుడు ఎవరు అని ఆ స్త్రీ అడగలేదు. ఏమండి, ఎవరండి దేవుడు? దేవుడు అంటున్నారు మీరు. ఆ దేవుడు ఎవరో చెప్పండి మీరు. ఆ దేవుడు యెహోవానా, లేకపోతే ఎవరైనా, లేకపోతే మీరా, ఇంకెవరు ఎవరా దేవుడు అని అడగలేదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి, ఆరాధన గురించి మాట్లాడాడు కాబట్టి, ఆరాధన గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ దేవుడు అనే దాని గురించి ఆయన చెప్తున్నాడు. ఎవరో చూడలేదు కానీ వర్ణించాలన్నా వివరించాలన్నా ఎవరు అంటే, యేసు రొమ్మున ఆనుకొని కూర్చున్న శిష్యుడు యోహానులాగా తండ్రి రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి కుమారుడైన యేసు, అనగా అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్న లాజరు, రొమ్మున ఆనుకున్నటువంటి 3 గురించి. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, యేసు తండ్రి రొమ్మున ఆనుకున్నాడు, యోహాను యేసు రొమ్మున ఆనుకున్నాడు. అనగా రొమ్ము లేకపోతే ఎదలో, ఆ భూజంలో ప్రేమకు గుర్తది. వాళ్ళ ప్రేమ మీద ఆధారపడ్డారు, వాళ్ళ ప్రేమను పొందుకుంటున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఈ 3 ఆనుకున్న వాళ్ళ గురించి మనం ఆలోచించాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు లాజరు, దాన్ని తీసేద్దాం, దాన్ని ఇప్పుడు మనం ఆలోచించడం లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడైనట్టు యోహాను, దాన్ని కూడా బిలవ్డ్ డిసైపుల్, దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు తండ్రి రొమ్మున ఆనుకున్నాడు, అనగా వాళ్ళు ఇన్సెపరబుల్గా ఉన్నారు. అక్షార్థంగా అనుకున్నాడు కాదు, అంత సన్నిహితంగా ఉన్నారు. ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి కొన్ని సత్యాలు బయలుపరిచాడు, కొద్దిగా సమాచారం ఇవ్వగలిగాడు. దేవుడి గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాడు. ఇప్పుడు పరలోకం గురించి చెప్పాలన్నా యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మనం గత దినాల్లో కూడా మనం ఆలోచించాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా అంటే పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. పరలోకమునకు ఎక్కిపోయినవాడు, పరలోకం దిగిపోయినవాడుని కాదు, పరలోకమునకు ఎక్కిపోయినవాడు, పరలోకములో నుండి దిగి వచ్చినవాడు, పరలోకంలో నుండి వచ్చినవాడు, పరలోకంలో ఉన్నవాడు, పరలోకానికి ఎక్కిపోయినవాడు, పరలోకానికి తీసుకొని పోయేవాడు. ఇవి యేసుని గురించి మనం చెప్పాల్సింది. కాబట్టి ఇప్పుడు యేసు ఒక్కడు పరలోకం గురించి చెప్పగలడు, యేసు ఒక్కడు మాత్రమే పితను గురించి, అనగా తండ్రిని గురించి చెప్పగలడు, ప్రభువుని గురించి చెప్పగలడు, తను పంపిన తండ్రిని గురించి చెప్పగలడు. No one could express or explain God. Even a greater theologian could not explain who the Father is. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. తండ్రిని ఒకసారి చూపించన్నారు. ఏం మాట్లాడుతున్నావు థోమస్? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు కాదా? నేను నా తండ్రి ఏకమైన నీతో చెప్పలేదా అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, నేను నా తండ్రి ఏకమైన, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. We are one. We are not separate. We are not separate individuals. అదే సమయంలో మేము we have separate identity too, but we are not separate individuals అని చెప్పడాన్ని మనం గమనించగలం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ అన్నాడు. గాడ్ ఈజ్ అ స్పిరిట్. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వ్యక్తి. ఆత్మ అంటే ఆత్మక వ్యక్తిత్వం ఉంది. దేవుడు కేవలం శక్తి కాదు. చాలా చోట్ల దేవుడు ఒక విగ్రహం అన్నట్టుగా దేవుని విగ్రహంగా మార్చేస్తుంటే, దేవుణ్ణి విగ్రహ స్థాయిలోకి తీసుకుని వెళ్తుంటే, దేవుణ్ణి ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి విగ్రహ స్థాయికి తీసుకుని వెళ్ళడం పాపం. ఆయన స్థాయి ఆత్మస్థాయి, అనగా జీవస్థాయి. దానిలోంచి నిర్జీవ స్థాయిలోకి తీసుకొని రావడం, అది దేవదోషణ చేయడం కావచ్చు, దేవ సంహరణ చేయడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేవుని మీద దాడి చేయడం కావచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. దేవుడు ఆత్మ అంటున్నాడు అంటే ఆయనకు దేహం లేదని, దేహానికి అతీతుడని, మానవాతీతుడని, కాలాతీతుడని, ఆయన అదృశ్యమైన వాడని, హీఈస్ ఇన్విజిబుల్ అని. హీ కుడ్ బి విజిబుల్ బట్ హీఈస్ బేసికల్లీ ఇన్విజిబుల్. అనగా ఆయన మానవ నేత్రాలకు అదృశ్యమైన వాడు, కానీ అస్తిత్వం కలిగిన వాడే, కానీ అదృశ్యమైన వాడు. అస్తిత్వం ఉంది, అదృశ్యంగా ఉన్నాడని దేవుడు అక్కడ ఉన్నాడు ఎవడు తెలుసండి? ఎవడు చూశాడండి? దెర్ ఇస్ నో గాడ్ అనడానికి అవకాశం లేదు. దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయాల్లో అనుకుంటాడు. తమ హృదయాల్లో బుద్ధిహీనుడు అనుకున్న దాన్ని దేవుడు గుర్తించి భక్తుని ద్వారా బయలుపరిచాడు 14వ కీర్తనలో. దేవుడు లేడని నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు బుద్ధిహీనుడు. దేవుడు ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ నీ పర్టికులర్, నీ నిర్దిష్టమైన పరిస్థితుల్లో నీ ఆర్థిక దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు అందరికీ చేశాడు, నాకు ఎక్కడ చేశాడు అనే దేవదోషణ మన జీవితాల్లో పరోక్షంగా కనిపిస్తుంది. అసలు దేవుడు ఎక్కడున్నాడు, 10 మంది బిడ్డలు చచ్చిపోతే అని యోబు అనలేదు. ఈరోజు లేదో 10 లక్షలు అప్పు తీర్చే విషయంలో దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నా కార్యం ఎన్నాళ్ళు ఏ బాధలు కష్టాలు అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటాడు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. ప్రభువే ఆత్మ. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. దేవుని ఆత్మను గురించి, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ, దేవుడు ఆత్మ. దేవుని ఆత్మ అంటున్నప్పుడు కూడా 2 విషయాలు ఉన్నాయి. దేవునికి ఆత్మకి మధ్యలో మధ్యవర్తిగా, మన మధ్యవర్తి అని కాదు, మనుషులకును దేవునికి మధ్యవర్తి యేసు. వీళ్ళిద్దరూ మీడియేటర్ అన్నట్టుగా ఉన్నటువంటి శరీరమును ధరించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసు. అదృశ్యంగా ఆత్మస్వరూపిగా ఉండి పైనున్న లోకంలో ఉన్న ఒక ఆయన, అదృశ్యంగా ఆత్మస్వరూపిగా ఉండి కిందున్న లోకంలో ఒక ఆయన. ఈ 2 లోకాలను కనెక్ట్ చేసినటువంటి నిచ్చెన లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. సరే, దేవుని స్తోత్రం. ఒకటి దేవుడు ఆత్మ. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడున్నాడు, దేవుడు భూమి ఆకాశములు కలుగు చేశాడు. ఆ ఆత్మ అల్లాడుతుంది, అనగా జలములను పొదుగుతుంది అన్నట్టుగా, హోవరింగ్ అన్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. అనగా దేవుడు సృష్టించాడు, దేవుని ఆత్మ సృష్టిస్తూ ఉన్నాడు. అనగా దేవుడు సృష్టించిన దానికి దేవుని ఆత్మ ఇంకా కొద్దిగా క్లియర్ పిక్చర్, లేకపోతే దానికి ఒక పర్ఫెక్షన్ తీసుకుని వస్తున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదికాండం 1:1లో కూడా దేవుని ఆత్మ ఉన్నాడు. దేవుడు అంటున్నప్పుడు దేవుని ఆత్మ, దేవుని కుమారుడైన క్రీస్తు, ముగ్గురు. దేవుడు అంటున్నప్పుడు ఆ ముగ్గురు ఉన్నారని అర్థం. 3 విభిన్నమైన వ్యక్తిత్వాలు, ఒకే ఆఫీసులో 3 డిపార్ట్మెంట్లు ఉన్నట్టుగా, ఒకే సిస్టంలో, ఒకే కంప్యూటర్ సిస్టంలో, డెస్క్టాప్లో, ల్యాప్టాప్, దీంట్లో 3 డివిజన్స్గా ఉన్నట్లుగా, 3 రకాల ఫోల్డర్స్ ఉన్నట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను అనగా దేవుడు, యేసు ప్రభు, కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన లేకుండా ఇది కలవలేదు. పరిశుద్ధాత్ముడు, ముగ్గురు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు క్రియేటర్స్, వాళ్ళు ముగ్గురు కోఆర్డినేటర్స్, వాళ్ళు ముగ్గురు కన్సుమేషన్లోకి తీసుకువచ్చేవాళ్ళు, అనగా కంప్లీషన్లోకి తీసుకువచ్చేవారు, అనగా ఫినిష్ చేసేవారు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం.
ఒకటి దేవుడు ఆత్మ, అది యేసు ప్రభు చెప్పిన మాట. రెండోది యేసు ప్రభు చెప్పిన మాటను మనం అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. దేవుడు ఆత్మ కాబట్టి ఏం చేయాలి? సో వాట్? అయితే ఏంటి బాబు? అయ్యా ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టది? దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోను. దేవుడు అగోచరమైన వ్యక్తి కాదు, ఆత్మే. ఆయన్ను ఆరాధించువారు అనగా దేవుడు ఆరాధించబడాలి. ఆరా తీయడం కాదు, ఆరాధించబడాలి. అక్కడ ఆరా తీసిన తర్వాత ఆ అన్వేషణకు ఫలితంగా ఏమి చెల్లించలేక కృతజ్ఞతతో నువ్వు చెల్లించేటువంటి అర్పణే ఆరాధన. అనగా రెండోది, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. గాడ్ ఈజ్ వర్ది ఆఫ్ వర్షిప్. సకల ఘనతకు మహిమకు ప్రభావానికి ఆయన యోగ్యుడు. హీఈస్ వర్ది ఫర్ ఆల్ వర్షిప్, ఆల్ హ్యూమన్ వర్షిప్. ఏంజల్స్ వర్షిప్కైనా హ్యూమన్స్ వర్షిప్కైనా సమస్త జీవుల ఆరాధనకైనా ఆయన యోగ్యుడు. హీఈస్ వర్ది, హీఈస్ వర్ది. He is the worthy Lamb of God, is worthy. Holy Spirit is worthy. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం దేవుడు ఆత్మ. రెండవది ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన మాత్రమే ఆరాధించబడాలి. మనిషి ఆరాధించబడకూడదు, మనిషి ఘనత పొందకూడదు, మనిషి సన్మానాలు పొందకూడదు. మన సన్మానానికి ఘనతకు ఆయన మాత్రమే యోగ్యుడు. దేవుని స్తోత్రం. పెద్ద దైవజనులు అనబడినప్పటికీ వాళ్ళు సేవకులు మాత్రమే. వాళ్ళు ఏంజల్స్ కాదు, వాళ్ళు దేవదూతలు కాదు, వాళ్ళు దేవుళ్ళు కాదు. అక్కడికి పల్లెటూరుకు వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చేసి పల్లెటూరు వాళ్ళు కాళ్ళ మీద పడుతుంటారు, మొక్కుతుంటారు. నో, అది చేయకూడదు. అది చేస్తున్నప్పుడు, మీరు చేసినప్పుడు మీకు శిక్ష వస్తుంది. మేము చేయించుకుంటూ మేము దాన్ని ప్రోత్సహించడం మాకు శిక్ష వస్తుంది. కాబట్టి అది రెండు విధాలైన తప్పు. కాబట్టి అలా చేయొద్దని చెప్తుంటా నేను. మేము దేవుని సేవకులమే. వీఆర్ అన్వర్ది సర్వెంట్స్. లూకాసు వార్త 17:10 ప్రకారం. వద్దు, మాకు ఈ ఘనత వద్దు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, మనుషులు మమ్మల్ని హైలైట్ చేస్తున్నప్పుడు, హీరో వర్షిప్ చేస్తున్నప్పుడు దాన్ని మించిన శాపం మరొకటి లేదు. ఈరోజులు అక్కడక్కడ పూలు చల్లుతున్నారు కొంతమందికి. ఏదోదో చెప్తున్నారు, ఏదోదో చేస్తున్నారు. దీని ద్వారా ఇలా అభినందనలకు ప్రశంసలకు గురయ్యేవాడు శాపానికి గురవుతాడు, మొత్తబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ ఆరాధన విషయంలో ఇటువంటి విషయాల్లో మెత్తబడితే నువ్వు మొత్తబడతావు. మెత్తబడకుండా నో, సారీ అమ్మా, వద్దు, ఏ చేయకూడదమ్మా, సారీ ప్లీజ్ అని చెప్పి రిజెక్ట్ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. రెండోది, దేవుడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. ఆరాధనకు యోగ్యుడైన మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు, మామూలుగా కాదు, ఫార్మాలిటీగా కాదు, ఆదివారం అని కాదు, ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చినది. From now on, worshipping the Father will not be a matter of right place, but with a right heart. Right, you need a right heart. Right place లేకపోయినా పర్లేదు, రైట్ హార్ట్ కావాలి. రైట్ చర్చ్ బిల్డింగ్ లేకపోవచ్చు, నో ప్రాబ్లం. రైట్ హార్ట్ కావాలి, రైట్ హార్ట్స్ కావాలి. దేవుని స్తోత్రం. మూడో విషయం మనం ఆలోచిస్తాం. దేవునికి ఒక ఆశ ఉంది. గాడ్ హ్యాస్ అ డిజైర్. ఏంటి ఆశ? తన్ను ఆరాధించువారు, 23వ వచనం చివరి భాగంలో, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు అనగా దేవుడు కోరుచున్నాడు. తనను పంపిన తండ్రి కోరుచున్నాడు. యెహోవా దేవుడు కోరుచున్నాడు. కోరుచున్నాడు అనే దానికి ఫుట్నోట్లో మూల భాషలో వెదుకుచున్నాడు. కోరుచున్నాడు లేకపోతే వెతుకుచున్నాడు అనగా కోరుతున్నాడని కోరిక, ఆశపడుతున్నాడు. ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనం ఆలోచించాం, దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయన అస్తిత్వం, గాడ్స్ ఎగ్జిస్టెన్స్. రెండోది, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయన యొక్క వర్త్ ఏంటి, ఆయన యొక్క విలువ ఏంటి, ఆయన యొక్క స్థాయి ఏంటి. మూడో విషయము, ఆయనకు ఒక డిజైర్ ఉంది. గాడ్ హ్యాస్ అ డిజైర్. అదేంటండి? మనుషులకు ఉన్నట్టుగా ఆయనకు కోరికలు ఉంటాయా? మనకు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు ఉంటాయి, ఆయనకు అలా కాదు. ఆయన కోరిక, ఆయన ఆశ నీ గురించి, నా గురించి, ఆయన గురించి కాదు.
ఆరాధించువారు యథార్థమైన హృదయముతో యథార్థవంతులుగా ట్రూగా చేయాలి. నకిలీగా లేకపోతే కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా చేయాలని కాదు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, దేవుని ఆశను గురించి దేవుని కుమారుడని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని అస్తిత్వాన్ని గురించి చెప్తున్నాడు. దేవుని ఆరాధనకు యోగ్యుడని చెప్తున్నాడు. దేవుని ఆశ కలిగి ఉన్నాడు, అన్వేషిస్తున్నాడు. అనగా బలిపీఠం దగ్గర పూజించే వారిని లెక్క పెట్టమన్నట్టుగా, కౌంట్ చేయమన్నట్టుగా ఆరాధించే వారి గురించి ఆయన ఆరా తీస్తున్నాడు. నాలుగో విషయం, 4వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట, ఆయన ఆరాధించువారు ఒక కాలం వస్తుంది. ఆనాటి కాలంలో ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడు అనుమతిస్తున్నాడు. గత కాలాలను అలా వదిలేసి ఉండొచ్చు, కానీ ఈ కాలంలో అనుమతిస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ వర్షిప్ మీ. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ లెర్న్ అబౌట్ మీ. నా గురించి నేర్చుకొని నన్ను ఆరాధించు. అనుమతిస్తున్నాడు. గత కాలాలను అనుమతించాడు, కానీ ఈ కాలంలో అలా అనుమతించడు. దేవుని స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. యేసు యొక్క దేవశాస్త్రాన్ని, వేదాంతాన్ని గురించి మనం ఆలోచించాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. నీవు ఆత్మయ ఉన్నావని, నీ అస్తిత్వాన్ని గురించి, నీవు ఆరాధనకు యోగ్యుడవని, అంతేకాకుండా నీకు ఒక ఆశ ఉందని, ఆశను బట్టి అన్వేషిస్తున్నావని, అంతేకాకుండా నువ్వు అనుమతిస్తున్నావని, గత దినాల్లో చూసి చూడనట్టుగా ఉన్న దేవుడివని, ఇప్పుడు మాత్రం మారు మనసు పొందాలని, అంతేకాకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆత్మను అనుమతించావు, అనుగ్రహించావు. తద్వారా నాయన నీ అనుమతిని మేము అర్థం చేసుకుంటున్నాం. మీరు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.